రిజిస్ట్రార్లు, డైరెక్టర్లు, వైస్ ఛాన్సలర్లు తమ క్వార్టర్లను, తమ ఆఫీసు రూమ్లను కొత్త హంగులతో తీర్చిదిద్దుకుంటున్నారు. వారు విధులు నిర్వహించే ఆఫీసులు 5 స్టార్, 7 స్టార్, ఇల్లు 7 స్టార్ వసతులు కల్పించుకుంటూ వారి డ్యూటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. మరి ప్రొఫెసర్లు, లెక్చరర్లు విద్యార్థుల టాయిలెట్స్లను ఎందుకు ఆధునీకరించరో, విద్యార్థుల హాస్టళ్లను ఎందుకు పట్టించుకోరో, విద్యార్థులు వాడుకుంటున్న శౌచాలయాలను ఎందుకు ఆధునీకరించరో, ఎందుకు పర్యవేక్షించరో వీసీలు అని నిలదీస్తున్న యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఎన్నో లోపాలతో, ఎన్నో లోపించిన వసతులతో వారు గడుపుతున్న విషయాల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. వీసీలు వస్తున్నారు, పోతున్నారు. యూనివర్సిటీలో చదువు అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించక అలసత్వం వహించడం మానవ హక్కుల ఉల్లంఘనే కదా అని అడుగుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తుంటే విద్యార్థులు బరితెగించారు. చదువుల కంటే వసతుల మీద లొల్లి ఎక్కువైందని విద్యార్థులను బదనాం చేస్తున్నారని అంటున్నారు. వీసీలు 5 స్టార్ వసతులు పెట్టుకుంటున్నప్పుడు విద్యార్థులకు నామమాత్ర సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయరో అని నిలదీస్తున్నారు. మీరు చల్లగా సువాసనల వెదజల్లే వాతావరణంలో ఉండాలి, విద్యార్థులు ఎట్లుండాలో అని అడుగుతున్న విద్యార్థులు. ఈ నేటి విద్యార్థులు రేపటి లెక్చరర్లు, వీసీలు, భవిష్యత్తు వారిదే కదా అంటున్న విద్యార్థి నాయకులు మీ పోరాటాలకు యూనివర్సిటీ విద్యార్థుల అండ కావాలి. ఓసారి వచ్చి మేముంటున్న హాస్టళ్ళు, విద్యాలయాలు ఏ విధంగా దుర్భరమైన పరిస్థితులుగా ఏర్పడ్డాయో చూడండి అని నాయకులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మీరు వస్తే కానీ తెలియదు అని అంటున్న విద్యార్థులు. మానసిక ప్రశాంతత లోపించే సౌకర్యాల మధ్య మా చదువులు సాగుతున్నాయంటున్నారు. నిధులు ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయని ప్రకటిస్తారు. మరి ఆ నిధులు ఖర్చు చేయటం లేదా? ఖర్చు చేస్తే శౌచాలయాలకు డోర్లు ఉండవా? నీరు రాదా? పైకప్పు పెచ్చులు ఊడుతుంటాయా? సున్నాలు లేవో? ఫ్యాన్లు ఊడిపడుతున్నాయి. నాసిరకం భోజనం వడ్డిస్తారు. కిటికీలకు తలుపులు లేవు. గోడలు బీటలు వారుతున్నాయి. వాషింగ్ ఏరియాలో దుర్వాసన దర్శనమిస్తుంటాయి. నల్లాలకు మూతలు లేవు. పాలమూరు ఫార్మసీ కాలేజీలో అన్నీ సమస్యలే. శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో స్లాబులు పెచ్చులు ఊడుతుంటాయి. బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు గత ప్రభుత్వం హయాంలో భోజనంలో పురుగులు వస్తున్నాయని, అధ్యాపకుల కొరత ఉందని ఎంత చెప్పినా అప్పటి మంత్రి పట్టించుకోలేదని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు కానీ ఏ పని చేయలేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల నెత్తిన పెచ్చులూడి పడినాయి. విద్యార్థులు పేరు కేటాయిస్తున్న దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు ఇప్పటికీ అందలేదని తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, పద్మాక్షి హాస్టల్ డ్రైనేజీ తీవ్రంగా పొంగి పొర్లుతున్న మురుగు. ఆ మురుగు వాసనలోనే విద్యార్థులు తీవ్ర వేదనతో చదువులు సాగిస్తున్నారని తెలుస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చూపరులకు సినిమా సీన్లుగా కనిపిస్తాయని, లోపలికి పోతే కానీ తెలియదంటున్న విద్యార్థులు. పైన పటారం, లోన లొటారంగా మారిందని, అప్పటి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకంగా ఉండేదని, విద్యార్థులను వాడుకొని నాయకులు పబ్బం గడుపుకొని అధికారాన్ని చేపట్టి మరి అధికారం పోయిన తర్వాత మీరేమైనా తెలంగాణకు రాష్ట్రం మీద అభిమానంతో ఉద్యమాలు చేసినరా అనే మాటలు విద్యార్థి నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మీరు ఉట్టిగా పురుగులకు పట్టి పోతారని తిట్ల పురాణం, శాపనార్థాలు అందుకున్న విద్యార్థులు అని తెలుస్తుంది.